హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎపిసోడ్‌లో మటుకు అందరిని ఒక విషయంలో మటుకు మండిపోయి ఉంటది అందరికీ. బిందుమాధవి గారిని చూసుంటే మటుకు మండిపోయి ఉంటది. అది పక్కా రాసిస్తాను. వీళ్ళు ముగ్గురు జడ్జిలు బయట కనిపిస్తే అలా ఉందనమాట ఒక్కొక్కరికి వాళ్ళ మీద కోపము. మాట్లాడుకుందాము కంటెస్టెంట్స్ గురించి. నాకు నచ్చిన విధానంలో, నాకు తెలిసిన విధానంలో చెప్తాను. మీకు అంటే ఏ కంటెస్టెంట్ వాళ్ళ మీద ఒపీనియన్ మీరు కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ దీపక్ అనే అబ్బాయి వచ్చాడు. అబ్బాయి హైట్ గానీ చూడ్డానికి గానీ అంతా బాగున్నాడు. ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నిందంట. దాన్ని గెయిన్ చేసి దాని నుంచి కొంచెం ఫిట్ అయ్యి బాగా ఫిట్‌గా వచ్చాడు. అండ్ గేమ్స్ ఇస్తేలే మటుకు టాస్కుల్లో బాగా దుమ్మురే పెట్టేట్టున్నాడు. కమ్యూనికేషన్ స్కిల్ అనేది తక్కువే ఉంది. అండ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా తక్కువే ఉన్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెద్దగా అనిపించలేదు. కాకపోతే ఉన్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఫేస్‌లో కనిపించి మరీ పెద్దానికి షై ఫీల్ అవ్వలేదు కానీ అక్కడక్కడ ఫేస్‌లో కాన్ఫిడెంట్ లెవెల్స్ మటుకు డౌన్ అయినాయి. ఈయన దాంట్లో మొత్తం ఓవరాల్‌గా హైలైట్ అయింది ఒక విషయం. గెడ్డం అండ్ హెయిర్. అంటే ఫామ్‌లో గడ్డం, మీసం అంటే నాకు చాలా ఇష్టము. హెయిర్ అంటే అంత ఇష్టం లేదు అన్నాడంట. ఇక్కడ మటుకు ఇక్కడికొచ్చేసరికి స్టేజ్ మీదకి ట్రిమ్ చేసుకోమంటే అంటే మాట్లాడుతా ఉంటే ఈయనేదో స్టేజ్ మీద ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటా ఉంటే నవదీప్ గారు సడెన్‌గా ట్రిమ్ చేతికిస్తాడనమాట. ఆ అబ్బాయి అంటాడు నేను చేసుకోను అంటాడు. అంటే గడ్డం హెయిర్ అంటే హెయిర్ గాని, గడ్డం, మీసాలు గాని నేను తీసుకోను అంటాడనమాట. మరి ఫామ్‌లో ఎందుకు రాసాడు తీసుకోను అన్నప్పుడు? అక్కడ మైనస్ మార్కులు పడిపోయినాయి. ఇంకొకటి ట్రిమ్ చేసుకోమంటే గడ్డం మీదకి పెట్టేసాడనమాట. అంటే గడ్డం, మీసం తీసుకుంటాను రెడీ అయిపోయిండు. అంటే నీకు ఇష్టమైంది అదే కదా మళ్ళీ అది ఎందుకు తీసుకుంటున్నావు అని క్వశ్చన్ చేశారనమాట. అంటే మమ్మల్ని మ్యానిపులేట్ చేద్దామని అనుకున్నావా అని. అంటే హెయిర్ అని రాస్తే అంటే లాంగ్ హెయిర్ కదా అది ఇష్టం అని రాసి దాన్ని ట్రిమ్ చేసుకోమంటారని చెప్పి తెలివితో మీసం గడ్డం ఇష్టం అని చెప్పి రాశాడు. మీసం గడ్డం ఇష్టం కదా అదే ట్రిమ్ చేసుకోమంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి అది రాశాడు. వీళ్ళు అంటే ఇలా అని చెప్పకముందే ఆయనకి కన్ఫ్యూజ్ అయ్యి అది ఆయనకైనా బయటపడిపోయాడు అనమాట. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ షై ఫీల్ అవ్వడము, కన్ఫ్యూజ్ అవ్వడము ఇలాంటి స్టేజ్ మీద మైనస్లు అవుతాయి అనమాట. అది అందరి కంటెస్టెంట్స్కి అన్నీ ఉండాలని లేదులేండి, ఒక్కొక్కరు ఒక్కలాగుంటారు. ఆ అబ్బాయి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. రెడ్ లో ఒక గ్రీన్ తో హోల్డ్ అయితే ఉన్నాడనమాట ప్రస్తుతానికి. అపూర్వ ఖమ్మం చెప్పుకోదగ్గ క్యాండిడేట్. భలే టాకటివ్ పర్సన్, భలే స్మార్ట్ గా ఉంది అండ్ భలే యాక్టివ్ గా కూడా ఉందన్నమాట. ఇటువంటి వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళాలని చెప్పి పక్కా అనిపిస్తుంది అమ్మాయిని చూసినప్పుడు. ఫస్ట్ యాంకరింగ్ చేస్తా ఇంట్రొడ్యూస్ అంటే యాంకరింగ్ చేసిందంట, యాంకర్ అంట అండ్ న్యూస్ రీడర్ అంట, యాక్టర్ అంట, మోడల్ అంట, అబ్బో చాలా ఉన్నాయి అమ్మాయి దగ్గర. తెలంగాణ బతుకమ్మను రిప్రజెంట్ చేస్తూ మోడల్ గా డ్రెస్ కూడా డిజైన్ చేసుకొని వేసుకుందంట. అది కూడా హైలైట్ అని అక్కడ పిక్చర్ కూడా మనకి వేసి చూపించారు. చాలా బాగుంది బతుకమ్మని రిప్రజెంట్ చేస్తూ ఆ డ్రెస్ డిజైన్ చాలా బాగుందన్నమాట. నాకు భలే నచ్చింది. తను మాట్లాడుతుంటే చాలా క్లారిటీ ఉందండి. ఎక్కడ కూడా అంటే న్యూస్ రీడర్కి కానీ యాంకర్ అమ్మాయి పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ కనిపిస్తుందనమాట. అండ్ లుక్ కూడా బాగుంది అమ్మాయి చూడడానికి కూడా లుక్ కూడా చాలా బాగుంది. అందరూ ఫిదా శ్రీముఖి కానీ, బిందు మాధవి గారు కానీ, నవదీప్ గారు కానీ అంటే అభిజిత్ గారు కొంచెం ఎవరు వచ్చినా కూడా బయట పడట్లే అంట. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ లో కానీ ఆయన హావభావాల్లో కానీ ఈ కంటెస్టెంట్ బాగా నచ్చారని చెప్పి ఆయనకి లాస్ట్ వరకు బయటపడట్లేదు అనమాట. మిగతా వాళ్ళు మటుకు బయటపడి బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎవరైనా బాగా నచ్చిన వాళ్ళు వస్తే మటుకు ఈ అమ్మాయిని కూడా ముందే గ్రీన్ ఇచ్చేస్తారు. నవదీప్ గారు ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసి గ్రీన్ ఇచ్చేస్తారు అనమాట. శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తుంది అనమాట. నీకు నవదీప్ గారు నచ్చరు అని ముందే ఈ అమ్మాయి గారు కాదు నాకు నవదీప్ గారు కాదు అభిజిత్ గారు నచ్చరు అని చెప్పొద్దు అనమాట. అట్లా చెప్పంగా ఇంకా వాళ్ళకంటే ముందు వీళ్ళు చెప్తే వీళ్ళు ఆగుతారు, వీళ్ళు ఇంకా కంటెంట్ ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి లాక్కోవచ్చు కాబట్టి ఓకే అని చెప్పి ప్రొసీడ్ అవుతారు. స్టార్ట్ చేస్తుంది అపూర్వ. అంటే అఖిల్ ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఎక్కువ అభిజిత్ని ఎక్కువ ట్రిగర్ చేస్తున్నారండి నాకు అనిపిస్తుంది. చాలా మంది అభిజిత్ని ఇష్టం అనే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, అభిజిత్ని ట్రిగర్ చేసే వాళ్ళు కూడా అంతే మంది ఉంటున్నారు. అదేందో మరి నాకు అర్థం కావట్లేదు. అంటే ఏందో మరి దానికి అర్థం కావట్లేదు. అంటే ఎడ్యుకేషన్ గురించి అప్పుడు ఏదో సందర్భంలో చెప్పాడంటే అభిజిత్, అది నచ్చలేదని చెప్పి అమ్మాయి పాయింట్అవుట్ చేసింది. అంటే మంచి రెస్పెక్ట్ఫుల్ గానే చెప్పింది. ఏదో చెప్పొద్దబ్బా. అంటే బిగ్ బాస్ హౌస్ లో మగ ఆడ అని లేకుండా సమానత్వంగా అందరూ ఒకటే అంటే పనులన్నీ చేసుకుంటారు. కానీ బయట నిజ జీవితంలో అలా లేదు అని చెప్పుకొచ్చిందనమాట. మా ఇంట్లో కూడా ప్రతిదానికి నన్నే పిలుస్తుంటారు, నా చేతే పని చేపిస్తుంటారు, మా తమ్ముడిని కూర్చోబెడతారు అని చెప్పుకొచ్చిందనమాట. అంటే జనరలైజ్ చేసి చెప్పింది. ఆల్మోస్ట్ అనుకోవచ్చు అలాగే ఉంటదిలేండి, చాలా ఇళ్లలో అలాగే ఉంటది. చెప్పింది కరెక్టే కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అభిజిత్ గారు అయితే హర్ట్ అయ్యారనమాట. ఏం చెప్పకూడదు ఎడ్యుకేషన్ గురించి చెప్తే ఏంది, ఏం ప్రాబ్లం ఏంది అని. తప్పేం లేదు, ఎడ్యుకేషన్ గురించి చెప్పుకుంటే నష్టమేముంది, నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. మీకంటే ఏమన్నా ఉందా దాంట్లో లాజికల్గా ఎడ్యుకేషన్ గురించి చెప్పుకోకూడదు అనేది? నాకైతే ఏం పెద్ద తప్పు అనిపించలేదు. ఆ అమ్మాయి కాకపోతే ఎవరు కంటెస్టెంట్స్ వాళ్ళు తెలివితేటలు వాళ్ళు ప్రదర్శిస్తారు. ఎవరిని ట్రిగర్ చేయాలో వాళ్ళని ట్రిగర్ చేయాలి. వీళ్ళకుండే ప్లానింగ్స్ వీళ్ళకుంటాయి, వాళ్ళకుండే ప్లానింగ్స్ వీళ్ళకుంటాయి అనమాట. అదంతా
అదంతా ఒక స్ట్రాటజికల్గా జరగద్ది గేమ్ అంతా. అగ్ని పరీక్ష అనేది అది మామూలు వాళ్ళకి అర్థం కాదు. ఆల్రెడీ నవదీప్ గారు గ్రీన్ ఇచ్చేస్తుంటారు అనమాట. అభిజిత్ గారు రెడ్ ఇస్తారు, బిందుమాధవి గారు గ్రీన్ ఇస్తారు అనుకుంటున్నా. అనుకుంటా 2 గ్రీన్లు 1 రెడ్ వస్తాయి అమ్మాయికి. అమ్మాయి అయితే బిగ్ బాస్ లో అడుగుపెట్టే క్యాండిడేట్. ఈ ఎపిసోడ్ ని హైలైట్ చేసి లేపిన పర్సన్ రోహిత్. ఈ అబ్బాయి మటుకు భలే అనిపించింది. కొన్ని ట్విస్ట్లు టర్న్స్ అండ్ ఫ్యాన్స్ కూడా చూసేవాళ్ళు కూడా అంటే ఆడియన్స్ కూడా అవాక్క ఉంటారు చూసి. అంటే ఆ సడన్ సర్ప్రైజెస్ అది చూసి. సింగిల్ పేరెంట్ అంటే ఈ అబ్బాయి. అంటే నవదీప్ గారు అడుగుతారు, నీ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రాబ్లమ్స్ లేని మనిషి ఎవరు ఉంటారండి ఆయన అడగడం. కాకపోతే ఆయన అడిగింది కూడా కొంచెం యారగెంట్ గా ఉందన్నమాట. అంటే వాళ్ళు కావాలని యారగెంట్ అన్ని యాడ్ చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే ఎదుటి వాళ్ళు ఎలా దానికి రియాక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందామని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవియర్తో వాళ్ళు ఇష్టం వచ్చిన ఎక్స్ప్రెషన్స్తో అడుగుతారు. జడ్జెస్ చేయాల్సిందే అదనమాట. ఇంకా కొంతమందికి మనకి చూసే వాళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, దాంట్లో ఏం తప్పలేదు. ఎందుకంటే మనం ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతాం. జడ్జెస్కి మనకి సంబంధం లేదు, కనెక్ట్ అవ్వం. మన స్టేజ్ మీద ఎవరైతే వెళ్ళారో వాళ్ళకే మనకి ఎక్కువ కనెక్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు కదా అసలు సీన్ అనమాట. అంటే స్వీట్ పెడతారా అని చెప్పి బిందుమాధవి గారు పిలుస్తారనమాట. స్టేజ్ మీద ఉన్నంత వరకు చాలా కామ్గా కంపోజ్డ్గా మాట్లాడి. ఈ అబ్బాయి పర్సనాలిటీ కూడా చాలా సాఫ్ట్ పర్సనాలిటీ. అంటే మరీ టూ మచ్ సాఫ్ట్ కాదు, అవసరం వస్తే వాయిస్ రేస్ చేయగలిగి ఇది కూడా ఉంది. అండ్ పిలిచి 2 సార్లు స్వీట్ పెట్టద్ది, నవలుతా ఉంటాడు. వేసి బాటిల్ తీసి నీళ్ళతో కొట్టద్దు అనమాట. నేనే షాక్ అయినా, అసలు చూసేవాళ్ళు నిజంగా షాక్ అయి ఉంటారు. ఒక్కసారి కాదు మిగిలిన నీళ్లు కూడా వేసి కొడతా ఉంటది అనమాట. అంటే ఏంది ట్రిగర్ చేస్తున్నారు అనమాట. అబ్బాయి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది. స్టేజ్ మీద ఉన్నంత వరకు కామ్గా కంపోజ్డ్గా ఉండరు. ఇటువంటి పని చేస్తే ఈ అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు తెలుసుకోవడానికే చేశారు. కాకపోతే దానికి ఆన్సర్ బిందుమాధవి గారు ఇచ్చింది. అంటే మేము ఎట్లా చేసినా మీరు రియాక్ట్ అవ్వరు, నీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, నువ్వు నీకు స్టాండ్ తీసుకోవా అని ఆమె ఆపోజిట్ అడిగిందనమాట. అది అందరికీ అర్థమయ్యేది కదా. జడ్జెస్ ప్లేస్లో ఉన్నప్పుడు మీరు ఎట్లాంటి అయినా వాళ్ళు ట్రిగర్ చేయడానికి చేస్తారు. అంటే బిందుమాధవి గారు అట్లా అడగకుండా ఉంటే బాగుండదు అనిపించింది ఆడియన్స్. అంటే చేసింది ట్రిగర్ చేయడానికి చేశారని మేము ఎక్స్పెక్ట్ చేయగలము. మీరు ఎందుకు చేశారో మాకు చూసే వాళ్ళకి అర్థమవుద్ది. అబ్బాయి కూడా అర్థమైంది. అబ్బాయి కూడా అందుకే కామ్గా ఉన్నాడు. అర్థం కాకపోయినా కూడా అబ్బాయి పర్సనాలిటీ అదే నాకు అర్థమైంది అనమాట. అంటే మళ్ళీ ఆ అబ్బాయికి ఛాన్స్ ఇస్తారనమాట. అంటే శ్రీముఖి చెప్పద్ది, నువ్వు కూడా నీ చేతికి కూడా బాటిల్ ఇస్తున్నా, నువ్వు పోయి బిందుమాధవి గారి మీద వాటర్ పోయి అని చెప్పి అక్కడ వరకు వెళ్తాడు. ఈ సీన్ మటుకు ఏమన్నా అంటే అభిజిత్ గారు కానీ ఆపకపోయి ఉంటే ఏం చేస్తుండేవాడు అని చెప్పి నాకు భలే ఇంట్రెస్టింగ్ ఉన్నింది. అభిజిత్ గారు ఆపకపోయి ఉంటే బాగుండేది అనిపించింది. అంటే ఏంది అబ్బాయి ఏం చేస్తుండేవాడు. ఆ అబ్బాయి కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉన్నాడు అనమాట. పొయ్యాలా వద్దా. అభిజిత్ గారు తలతో ఊపేసరికి అనేసరికి కొంచెం భయపడ్డాడు, అక్కడ ఆగిపోయాడు. లేకపోతే అసలు అభిజిత్ గారు ఇన్వాల్వ్మెంట్ లేకపోయింటే ఏం చేసి ఉండేవాడు ఈ అబ్బాయి మీరు చెప్పండి. అంటే పోసుంటే కరెక్టా, పోయకపోతే కరెక్ట్. నా దృష్టిలో పోయకపోవడం కరెక్ట్ అనమాట. ఎందుకంటే జడ్జెస్ ప్లేస్ లో ఉన్నప్పుడు వాళ్ళకంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. వీళ్ళు కంటెస్టెంట్ కాబట్టి. అంటే నార్మల్ లైఫ్ లో ఇప్పుడు బిందుమాధవి కూడా నార్మల్ గా ఈ అబ్బాయి పరిచయం ఉంటే నీళ్ళు ఎందుకు పోస్తారంటే పోయారు కదా. అంత హ్యూమానిటీ లేకుండా ప్రవర్తించరు కదా. వీళ్ళు జడ్జి ప్లేస్ లో ఉన్నారు, ఈ అబ్బాయి కంటెస్టెంట్ ప్లేస్ లో వెళ్ళాడు కాబట్టి అబ్బాయిని ట్రిగర్ చేయడానికి అబ్బాయి మీద నీళ్లు పోసారు. అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. ఇంత చేసి ఆ అమ్మాయి ఏమన్నా గ్రీన్ ఇచ్చిందా అంటే లేదు, రెడ్ ఇచ్చింది. నవదీప్ గారు కూడా రెడ్ ఇచ్చారనుకుంటా. అండ్ అభిజిత్ గారు మటుకు గ్రీన్ ఇచ్చే అబ్బాయిని మటుకు మంచి పని చేశాడు. అంటే అన్ని వేళలా రియాక్షన్స్ అనేవి కరెక్ట్ కాదు అని చెప్పి గ్రీన్ ఇచ్చాడు అనమాట. జడ్జిమెంట్ కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారండి. అంత పర్ఫెక్ట్గా అంత కరెక్ట్గా ఉండట్లేదు, అక్కడక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఈ అబ్బాయిని చూస్తే నాకు డీమాన్ గుర్తొచ్చాడండి. హైట్ కానీ ఆ ఫిజిక్ కానీ ఆ ఫిట్గా ఉండడం కానీ మొత్తం నాకు డీమాన్ గుర్తొచ్చాడు. డీమాన్ చూసినట్టే అనిపించింది అనమాట. కొంచెం కామ్గా ఉండడం, ఆ సాఫ్ట్ పర్సనాలిటీ, అట్లాగా డీమాన్ నాకు అనిపించాడు. మీకేమనిపించాడు కామెంట్ చేయండి. చాలా మందికి స్క్రీన్ స్పేస్ లేకుండా ఆడిషన్స్ ఇచ్చారు. వాళ్ళకి గ్రీన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మందికి గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్క్రీన్ స్పేస్ మటుకు చాలా లెస్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు వచ్చిన వాళ్ళందరికీ. అందులో వాళ్ళలో కూడా అంత స్క్రీన్ స్పేస్ చూపించగలిగే అంత లేదని నాకు అనిపించింది అనమాట. గౌరీ కోనసీమ నుంచి వచ్చిందంటే ఈ అమ్మాయి చెప్పిన స్టోరీ కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉన్నిందబ్బా. నాకు కూడా కన్ఫ్యూజ్ గానే ఉన్నింది. కాకపోతే జడ్జెస్ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. క్లాసికల్ డాన్సర్ అంట. అంటే క్లాసికల్ డ్యాన్స్ మీద కూడా అమ్మాయి గిన్నిస్ బుక్ రికార్డు కూడా అచీవ్ చేసిందంట. అటు ఇంటర్ నుంచి ఇంటర్ వరకు బాయ్గా ఉండిందంట, ఇంటర్ నుంచి గర్ల్గా మారిందంట. అది స్కూల్లో కొంతమందికి అంటే మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ వాళ్ళ వరకు తెలుసంట, మిగతా వాళ్ళకి తెలియదంట. మళ్ళీ ఇంట్లో వాళ్ళ వరకు తెలుసంట, వాళ్ళ సరౌండింగ్ వాళ్ళ బంధువులకి ఇంకెవరికి తెలియదంట. అంటే 1 year అమ్మాయి ఇంట్లో ఉన్నిందంట ఆపరేషన్ అయిన తర్వాత. 1 year ఇంట్లో ఉన్నా కూడా తర్వాత ఎవరికి తెలియకుండా ఎలా ఉంటుంది. ఇదైతే కొంచెం నాకు కూడా నమ్మడానికి వీలు అవ్వలేదు. స్కూల్లో చెప్పింది కనెక్ట్ అవ్వచ్చు, అంటే అక్కడ తెలియకపోవడము అట్లాగా మేనేజ్మెంట్ వరకు తెలియడం అనేది ఓకే, ఆడ నమ్మచ్చు. అండ్ బంధువులకి సరౌండింగ్ పీపుల్కి తెలియకుండా ఎలా, అది కొంచెం కన్ఫ్యూజన్గానే అమ్మాయి క్రియేట్ చేసుకుంది. కొంచెం ఫ్లో కరెక్ట్గా ఇచ్చుంటే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యేది.
కాకపోతే అభిజిత్ గారు చాలా మందిని సేవ్ చేస్తున్నారండి. ఒక గ్రీన్ ఇచ్చే చాలా మందిని సేవ్ చేస్తున్నారు. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట అభిజిత్. అది మటుకు నాకు బాగా అనిపిస్తుంది. మిగతా వీళ్ళిద్దరూ రెడ్ ఇచ్చినా టకటక అని రెడ్ ఇచ్చేస్తారు కొంతమందికి వీళ్ళిద్దరు. అభిజిత్ గారు మటుకు చాలా ఆలోచించి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ అమ్మాయికి 2 రెడ్లు వచ్చాయి, ఒక గ్రీన్ వచ్చింది. బాగి మా నెల్లూరు నుంచే వచ్చింది. స్టేజ్ని దడదల్లాడిచ్చింది. నవదీప్ గారిని ఫిదా చేసింది అభిజిత్ గారు. ఆయన చెప్పాను కదా, ఆయన ఎక్స్ప్రెషన్స్ బయటపడవని. శ్రీముఖిని ఫిదా చేసింది, బిందు మాధవిని ఫిదా చేసింది, మొత్తం అందరిని ఫిదా చేసింది అనమాట. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట. తన లవ్ స్టోరీ గురించి చెప్పమంటే చాలా ఫన్నీగా చెప్పింది. అందరు నవ్వుకుని పగలబడే విధంగా చెప్పింది అనమాట. ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా. అంటే శ్రీముఖి చెప్పద్ది, నవదీప్ని హస్బెండ్ అనుకుని నీ లవ్ స్టోరీ ఎలా ఉందో మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించంటే ఎక్సలెంట్గా చేసింది అనమాట. మొత్తానికి ఎవరైతే ఫిదా అయ్యారో నవదీప్ గారు తప్ప మిగతా వాళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చారు. నవదీప్ గారు రెడ్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు. అంటే నీలో ఇంకా ఏ యాంగిల్ ఉంది, నీలో ఫన్ యాంగిల్ అయితే ఉంది, బాగా మాట్లాడగలుగుతున్నావు, అంతా పాజిటివ్ వర్షన్ ఉందని చెప్పారు. కానీ ఇంకా నీలో చూడాల్సింది మేము ఇంకొక యాంగిల్, ఇంకా మిగతా వాళ్ళతో అందరితో కలిసి నీ షేడ్స్ ఎలా ఉంటాయి చూడాలని చెప్పి హోల్డ్లో పెట్టారు. అగ్ని పరీక్ష జడ్జెస్ మటుకు బాగా ట్రోల్ అవుతున్నారు, బాగా రోస్ట్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ పట్టినా వాళ్ళ రీల్సే వాళ్ళవే అనమాట హైలైట్ అవుతున్నాయి. మొత్తానికి షో అయితే హిట్ టాక్ వచ్చింది. ఇది ఈ రోజుటి వీడియో మటుకు లైక్ చేయండి. మన వాళ్ళైనా హైప్ ఇవ్వచ్చు కదండి. చూసిన వాళ్ళు హైప్ ఏం చేసుకుంటారు మీ దగ్గర పెట్టుకొని. వీడియోకి హైప్ ఇవ్వండి, మన వాళ్ళనే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. లైక్ అయితే తప్పకుండా చేయండి.